దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసబ్ ట్యాంక్లోని విజయనగర్ కాలనీలో ఉన్నాము. ఈరోజు మనం ప్రముఖ ఆర్టిస్టు, కళాకారుడు, సజీవ విగ్రహాల రూపకర్త రాజేష్ గారిని కలవబోతున్నాము. చూడండి, మీరు సాయిబాబాది చిన్న విగ్రహము, సజీవ విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దీని రుసుము ఏ విధంగా ఉంటుంది, సాయిబాబా భక్తులు ఏ కార్యక్రమం అయినా, ఏ గుడికైనా ఈ విగ్రహాన్ని ఎలా బహుమానంగా ఇవ్వచ్చు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాబా సజీవ విగ్రహం చిన్న విగ్రహం అండి. చాలామంది భక్తులు పెద్ద విగ్రహం చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏమండి చాలామందికి ఇళ్ళల్లో పెట్టుకోవడానికి అంత పెద్ద స్థలం లేక కారణం చేత, లేదంటే ఆ స్థలం ఉన్నా కూడా అంత డబ్బు పెట్టుకోలేని వారి కోసం చిన్న విగ్రహం చేయమని భక్తులు ఒక 3 సంవత్సరాలు కంటిన్యూ అడగడం జరిగిందండి. మేము చిన్న విగ్రహం మొదట్లో చేయలేదండి. ఎందుకు చేయలేదంటే, బాబా సజీవ విగ్రహం అనేది బాబా ఆ హైటు, ఆ పర్సనాలిటీ, ఆయన రాయి మీద కూర్చున్నా, ఉయ్యాల్లో పడుకున్నా, ద్వారకమయ్యేలాగా కింద కూర్చున్నా కూడా ఆ పర్సనాలిటీ చేసాం కాబట్టి అది సజీవ లుక్, నిజంగా బాబా వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. అదే చిన్న విగ్రహం చేస్తే విగ్రహం అని తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో మేము చేయలేదండి. ఆయన కూడా భక్తులు, లేదండి మీ కాళ్ళు చేతులు ముఖము చాలా అద్భుతంగా ఉన్నాయి, చిన్నదైనా పర్లేదు మేము చేయండి అని చెప్తే, సరే భక్తులు ఒక 3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు కంటిన్యూ అడిగారని వాళ్ళ కోరిక మేరకు చిన్న విగ్రహం చేయడం జరిగిందండి. సేమ్ పెద్ద విగ్రహం ఎలా అయితే ఒరిజినల్ బట్టలు వేసుకున్నారో అలా ఒరిజినల్ బట్టలు, ఏ అయితే వెంట్రుకలు పెట్టామో కనుబొమ్మలు కానీ, గడ్డం కానీ, మీసం కానీ ఆ వెంట్రుకలు పెట్టడం, తర్వాత చర్మం కూడా అలాగే చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసామండి. పెద్ద విగ్రహం కొంచెం ఈజీగానే అవుతుంది, కొంచెం కష్టపడ్డా కూడా కొంచెం తొందరగా అయ్యే పని. కానీ చిన్న విగ్రహం ఆ చిన్న ముఖము, చిన్న కాళ్ళు, చేతులు, వేళ్ళు చిన్న చేయడము, అది పైగా బాబాలాగా ఆ సజీవ లుక్ తీసుకురావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని అండి పెద్దదాంతో పోల్చుకుంటే. ఈ చిన్న విగ్రహం ఇది సేమ్ రాయి మీద కూర్చుంది, 2.5 అడుగుల్లో చేసామండి. ఆ 2.5 అడుగుల్లో ఈ వెడల్పు ఒక రాయితో కూర్చుంది, ఒక 2 ఫీట్లు ఉంటుంది. ఇది ఇళ్ళల్లో పెట్టుకోవడానికి ఇలా గ్లాస్ కేస్ చేసి పెట్టామనుకోండి, హాల్లో అంటే హాల్లో దీన్ని మార్చుకోవచ్చు, పూజా మందిరంలో మార్చుకోవచ్చు, ఎక్కడ ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అండి. ఇలా కింద వీల్స్ పెట్టాము, ఎక్కడంటే అక్కడ మూవ్ అవుతుంది, ఈ గ్లాస్ కేస్ మొత్తం మూవ్ అవుతుంది. అలా ఫ్లెక్సిబుల్గా చాలా కంఫర్టబుల్గా చేసాము. ఈ విగ్రహం చేసిన తర్వాత చాలామంది భక్తులు వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవడమే కాకుండా కొంతమంది వాళ్ళ దగ్గర బంధువులకి, బాబా భక్తులకి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చూసే వాళ్ళకి చాలా అట్రాక్షన్గా, బాబా నిజంగా మా ఇంటికి వచ్చారు అన్న అనుభూతి కలుగుతుంది. అలా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా తక్కువ రేట్ అండి, చాలా ఈజీ కూడా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు చిన్న విగ్రహం అండి 1,00,000 నుంచి 1,30,000 వరకు దీన్ని ఛార్జ్ చేస్తామండి. ఎందుకంటే చిన్న చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీని ఛార్జ్ ఇలా ఉందండి. మెటీరియల్ పెరుగుతుంటే కొంచెం రేట్ నెల నుంచి 2 నెలలు పడుతుందండి.